ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. కట్నం అడిగేవాడి గాడిద. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై మరొకసారి టారిఫ్ మూత మోగిస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో 50% నుంచి 500% పెంచుతానని చాలా కరాఖండిగా చెప్తున్నాడు. దానికి చట్టబద్ధత కల్పిస్తానని కూడా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతున్నాడు ప్రపంచ వేదికల పైన. సో ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ 500% టారిఫ్ వారు విధిస్తే మనకి ప్రత్యామ్నాయం ఏంటి మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్, సోషల్ యాక్టివిస్ట్ ప్రియా చౌదరి గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం, నిజంగా 50 నుంచి 500 అంటే 10 times ఎక్స్ట్రా. అసలు టెక్నికల్గా లాజికల్గా వర్కౌట్ అవుతా? వర్కౌట్ అయితే మనకున్న ఆల్టర్నేటివ్స్ ఏంటి? విషయం ఏంటంటే అసలు ఈ ఇష్యూ ఎక్కడి నుంచి వచ్చింది అనేది నేను ఇంతవరకు చూడలే, కానీ అందరూ మాట్లాడుతున్నారు. ఒక చిన్న విషయం మాట్లాడదాం. ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా సరే మనకి ట్యాక్స్ అనేటటువంటి 50% అనేటటువంటిది అది లాజిక్ అండ్ నార్మల్, అది జనరల్. దాన్ని 75కి పెంచాలన్నా కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. పోనీ ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసినా ఇట్స్ ఓకే, బట్ 100కి 100% వేయడం అనేటటువంటిది కూడా ఒకటి ఆలోచన. ఏకంగా 500% ఆయన వేస్తానన్నాడు, మనం మాట్లాడుకుంటున్నాము. ఇది ఎలా సాధ్యం అనేటటువంటిది ఒక్క బుర్రకు కూడా అర్థం కాలేదా? నాకైతే అర్థం కాలేదు, టు బి ఫ్రాంక్ అయితే. ఎందుకంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి ఉంది, WTO యాక్సెప్ట్ చేస్తుందా ఇంత హైక్? దగ్గర 10 times హైక్ని యాక్సెప్ట్ చేస్తుందా? ఒకళ్ళు ట్రంప్ చెప్తే వినే ప్రస్తుతం ఉంటుందంటారా? ఏమంటే ట్రంప్ చెప్తే అంటే WTO కాదండి, అది ఒకప్పటి రోజులు. ఇప్పుడు అమెరికా చెప్తే WHO ఒకప్పుడు వీళ్ళు రూల్ చేసినట్టుగా, మెడికల్ మాఫియా రూల్ చేసినట్టుగా, ఇప్పుడు WTO ట్రంప్ రూల్ చేయడానికి ఇది అంత తేలికైనటువంటి వ్యవహారం కాదు. ట్రంప్ చెప్పంగానే WTO తన రూల్స్ మార్చేసుకోవడానికి హౌ ఇట్ పాసిబుల్? హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది మెంబర్ ఇన్ WTO. దాని నామ్స్ ని క్రాస్ చేసి వచ్చి 10 times ఒక్కసారి 500% ట్యాక్స్ అంటే నువ్వు ఎలా చేస్తావు? ఎట్లా చేసినా 500% ట్యాక్స్ పెంచితే అది ఎవరికి నష్టం చెప్పండి? ఎవరికి నష్టం? మనం ప్రత్యామ్నాయాలు చూసుకోలేమా? చూడలేమా? ఎవడండి 50 రూపాయల వస్తువుని 500 పెట్టి కొనడానికి ఎవడు రెడీగా ఉంటాడు? 500 పెట్టి నువ్వు ఎక్స్పోర్ట్ చేద్దామన్నా, నువ్వు ఎక్స్పోర్ట్ చేసుకునేటటువంటి వాటి మీద 500% ట్యాక్స్ వేసినా నువ్వు ఇక్కడ దాని మీద నువ్వు అక్కడే వసూలు చేసుకోవాలి కదా మనం డబ్బులు ఇచ్చేటటువంటి దాని మీద. మనం ఎందుకు ఎక్స్పోర్ట్ చేస్తామండి లాస్కి? ఏమన్నా అర్థం ఉందా? లేదు. అతను ఇక్కడ ఉన్నటువంటి వస్తువుల మీద అతను మనం ఇంపోర్ట్ చేసుకునే వాటి మీద వేసాదా అనుకుందాం. అసలు అంత ఎఫర్ట్స్ పెట్టేటటువంటి తలసరి ఆదాయం భారతదేశానికి ఉందా? ఆలోచించాలి కదా. ఇక్కడ ఎక్కువ మనం వాడుకునేది ఏంటి? ఐఫోన్లు, తర్వాత సాఫ్ట్వేరు, మైక్రోసాఫ్ట్, ఇంకొకటి ఏంటి అమెజాన్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్. వీటన్నిటి మీద 10 times అతను ట్యాక్స్ పే చేసుకుంటూ పోతే 50 రూపాయలు పెడితే కార్పెట్ వస్తుంది, ఐ మీన్ ఒక చిన్న ఇది వస్తుందని అనుకుందాం. 500 రేపొద్దున మార్చిన తర్వాత నేను ఎందుకు కొంటా? చీప్ గా వస్తుందని నేను అమెజాన్లో కొంటున్నాను. నువ్వు అమెజాన్లో నువ్వు అంత పెడితే నా ఇంటి పక్కన నాకు 45 రూపాయలకు దొరుకుతుంటే నేను అది కొనుక్కుంటా అంతే కదా. ఎందుకు కొనుక్కుంటాను నేను? అసలు కొంచెం అన్న ఆలోచన ఉందా? ట్రంప్ వేసేస్తాడంట 500% ట్యాక్స్ వేసేస్తాడంట అంటే మనం భయపడాలా, లేకపోతే భయపడి మాట్లాడుకోవాలా? అసలు ఎక్కడుంది అసలు దీనికి ప్రామాణికం ఏంటి? అది ఒక్కసారి మాట్లాడుకుందాం. అంటే మీరు అన్నట్టు కరెక్టే మేడం. గతంలో అమెరికన్ సెనెట్ లో ఎవరైనా సీనియర్ అఫీషియల్స్ మాట్లాడినా లేదు 80% 180% వేస్తానన్నా సరే దానికి చట్టబద్ధత ఉండదు కదా అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక సెనేటర్ మాట్లాడు, గ్రాహం అనే వ్యక్తి మాట్లాడాడు, లేదు దీనికి చట్టబద్ధత తెప్పిస్తాం, కల్పించిన తర్వాత మాట్లాడతాం. సో అన్ని అనుకుంటే కనుక కరెక్ట్ గా ఈ మంత్ 20 లోపు వాళ్ళ యొక్క ఆదేశాలు అమల్లోకి వచ్చే అవకాశం. అవునండి, నిజమే. సరే, వాళ్ళ తలకాయ లేని మాటలు వాళ్ళ మాటలనే పట్టించుకుందాం అని అనుకుందాం, ఎందుకంటే మనకు అంతకంటే తలకాయ లేదనుకుందాం కొంతసేపు. సరే, వాళ్ళు చట్టబద్ధత తీసుకొచ్చి 500% మన మీద ట్యాక్స్ వేస్తారు. ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడుతున్నాను, మనం ఎక్స్పోర్ట్ చేయాల్సినటువంటి వాటి మీద వాళ్ళు దిగుమతి సుంకం వేసుకున్నా కూడా 500% వేసుకున్న తర్వాత వేసినా కూడా మనం వాళ్ళే కదా, అక్కడి నుంచే కదా మనం ప్రోడక్ట్స్ అమ్మి మనం డబ్బులు తెచ్చుకోవాలి. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసే దాని మీద ఎవరు డబ్బులు కట్టాలి? అక్కడ కొనుక్కునేవాడు కట్టాలి. అక్కడ ఎవరికైతే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామో వాడు కట్టాలి. వాడు అంతే. ఇప్పుడు మనం ట్యాక్స్ కూడా దాంట్లో వేసే కదా వస్తువు ధర అనేటటువంటిది నిర్ణయించడం జరుగుతుంది. యాక్చువల్ గా మనం ఇక్కడ నుంచి కెమికల్స్ ఇక్కడ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసేటటువంటివి ఉన్నటువంటి ఆటోమొబైల్స్ స్పేర్ పార్ట్స్ ఇట్లాంటివి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అది 10 times ఎక్కువ పెట్టి వాడు అక్కడ కొంటాడా?
కొంటాడా? లేదు. మనం ఎందుకు ఎక్స్పోర్ట్ చేస్తామండి? అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయడం మానేసి ఏ యుఏఈ కంట్రీస్కో లేకపోతే యూరోపియన్ కంట్రీస్కో లేకపోతే అమెరికన్ ఎమిరేట్స్కో మనం అటు బేరాలు చూసుకుంటాం, కానీ ఇటు ఎందుకు పోతాం అసలు? ఎవరు నష్టపోయేది ఎవరు? లేదు. అతగాడు మనకి ఇక్కడ ఉన్నటువంటి అమ్మేటటువంటి ఐఫోన్ల మీదో లేకపోతే మైక్రోసాఫ్ట్ మీదో లేకపోతే ఫేస్బుక్లోకి సంబంధించిందో వీటికో వాటికో ఇవన్నీ వాడుతున్నాం కాబట్టి వీటి మీద వేసాడు అనుకుందాం. మనకి మన ఆదాయానికి మించి మనం వాడి వస్తువులు కొనుక్కోవాల్సిన కర్మ భారతదేశానికి ఎందుకు పట్టింది? భారతీయుడికి ఎందుకు పట్టింది? ఇమ్మీడియట్ గా ప్రత్యామ్నాయం వైపు వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు ఫేస్బుక్ బదులు టెలిగ్రామ్ వాడతాం కదా, తర్వాత వాట్సాప్ బదులు ఇంకోటి ఏదో వచ్చింది కదా ఈ మధ్య కాలంలో, ఏంటిది అది, ఏదో తమిళ పేరు ఉంటుంది, అది వాడతాము. ప్రత్యామ్నాయాలు చూసుకుంటాం. కోకోకోలా ఇప్పుడు ఎంత 10 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నామో చిన్న బాటిల్, అది రేపు పొద్దున ఎంత అవుతుంది? 100 రూపాయలు అవుతుంది. 100 రూపాయలు పెట్టి ఎందుకు కొనుక్కుంటాం? థమ్స్అప్ 10 రూపాయలే కాబట్టి పెట్ బాటిల్ థమ్స్అప్ కొనుక్కుంటాం. అది మన ఇండియన్ ప్రోడక్ట్ కాబట్టి మనకే మంచిది కదా వాడు పెంచితే. ఇక్కడ కనీసం జనాలు పిల్లకాయలు ఫేస్బుక్ నుండి వాటికి అలవాటు పడి పని పాట లేకుండా ఉన్నాడు. ఉత్పత్తి పెరిగింది అనుకోండి, ప్రతి ఒక్కటి పని చేసుకుంటాడు కదా. మన స్థూల ఆదాయం నగర ఆదాయం మందే పెరుగుతుంది, జీడిపిలో అప్పుడు మనమే నెంబర్ 1 ఉంటాం. అల్టిమేట్ గా మనమే నెంబర్ 1 అవుతాం. ఆబ్వియస్లీ. ఎట్లా ఆలోచిస్తారు కొన్ని. ఇప్పుడు నేను నీకు ఒక వస్తువు అమ్ముతున్నప్పుడు నువ్వు దానికి తీసుకోవడానికి నువ్వు డబ్బులు అడిగావు, నేను ఇస్తానా? లేదు. నీ దగ్గర నుంచి నాకు అమ్ముతున్నావు, దాన్ని 100 రెట్లు చేసావు, తీసుకుంటానా? రెండు జరగవు కదా. సో దీని మీద టాపిక్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి? నాకు ఆ లాజిక్ అయితే మాత్రం నాకు తెలియదు, ఎందుకంటే నేను ఎకనామిక్స్ స్టూడెంట్. సో హౌ ఇట్ పాసిబుల్? మాట్లాడడానికి కూడా అంటే ఎవడు పడితే ఏదో పడితే అది మాట్లాడేస్తే ఒకప్పుడు అయ్యో అమ్మో అని మాట్లాడుకోవడానికి ఒకప్పుడు రోజులు కాదు కదా. వాళ్ళు ప్రతి ఒక్కడు ఎడ్యుకేట్ అయ్యి ఉన్నాడు, ప్రతి ఒక్కడు ఇంటర్నెట్లో ఎత్తుక్కుంటున్నాడు, ఏది సాధ్యం ఏది అసాధ్యం అనేది తెలుసుకుంటున్నాడు. ప్రతి ఒక్కడు ఇప్పుడు ఇవాళ ఎడ్యుకేషన్ గ్లోబలైజేషన్ అయిపోయింది, ప్రతి ఒక్కడికి జీడిపి ఏంటనేది అర్థమవుతుంది, టాక్సేషన్ ఏంటనేది వాడు తెలుసుకుంటున్నాడు. సో భారతదేశం అంత ఏదోగా అయితే కాదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ విపరీతమైనటువంటి ఇష్యూస్ ఏంటి అని అంటే భయపెట్టాలి అనేటటువంటి ఒక ధోరణితో భవభవ అంటున్నాడు అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఇప్పుడు ఎప్పుడైతే మనం అదేంటి ఆ పుతిన్ తోటి జిన్పింగ్ తోటి మనం దీనికి సంబంధించినటువంటి ఇష్యూస్ని స్టార్ట్ చేసామో, ఈ దౌత్యపరంగా ఏవైతే ఇది వస్తున్నాయో, అతగాడికి కొంచెం టెన్షన్ వచ్చింది. ఎందుకంటే పెద్దన్న పాత్ర అది కాస్త గద్దలు తన్నుకుపోతారేమో అని చెప్పేసి ఇలాంటి అలజడులు సృష్టించడం అనేటటువంటిది నైజం అనుకోవచ్చు కదా. యా, థ్యాంక్ యూ మేడం. సో ఇది ప్రియతో మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.